హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బయటకు వెళ్తున్నామని మా వాడు ఒకటే గోల్ అండి. తెలుస్తున్నారు, చూసారా? ఈరోజు రోమ్ వెళ్తున్నాం. రోమ్కి నేను మాస్టారు పండు మాత్రమే వెళ్తున్నామండి. స్వీటీ వాళ్ళేమో ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట ఇంట్లో. ఈవినింగ్ పిజ్జాకి వస్తారు. రోమ్ వెళ్తున్నామండి. ఈ వీడియోని తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. దీనిలో కొలాజియం అనేది వరల్డ్ వండర్, 5th వరల్డ్ వండర్ అనమాట. సో దాన్ని చూపిస్తాను, తప్పనిసరిగా చూస్తూ ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ట్రిప్ ఎలా సాగింది, అక్కడ ఎంత టికెట్ తీసుకోవాలి, ఏమేమి చూడాలి అనేది మేము తక్కువ టైంలో ఎలా కవర్ చేసాము, ఇవన్నీ కూడా రోమ్ విశేషాలతో నెక్స్ట్ వీడియో అంతా ఉంటుందండి. వీడియో మొత్తం తప్పనిసరిగా చూడండి, స్కిప్ చేయకుండా. స్టార్ట్ అయిపోయాం కదా కారులో. శ్రీకాంత్ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చాయండి. ఇది ఫ్లోరెన్స్ సిటీ అండి. ఫ్లోరెన్స్ సిటీలో ఆ స్ట్రీట్స్ అవి చూసుకుంటూ వచ్చేసామన్నమాట రైల్వే స్టేషన్కి. వచ్చిన తర్వాత ఇంక మా పండు వెళ్ళి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుంది రోమ్కి. జస్ట్ 1.5 hour జర్నీ అండి, అంతే. సరే ఏదైనా తిందాము, ఆకలిస్తుందని చెప్పేసి పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్ళామన్నమాట. ఇది రైల్వే స్టేషన్లోనే ఉందండి. ట్రైన్కి ఇంకా టైం ఉందని చెప్పేసి వెళ్ళి తినడానికి కూర్చున్నాము. బర్గర్ ఏదో ఉంటే ఆర్డర్ చేసుకున్నాం. రైల్వే స్టేషన్లో దిగామండి. అయితే ఏమైందంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ డిసైడ్ అయ్యాము. ఏమనంటే ఇలా వెళ్దామా రోమ్ కూడా, గవర్న ఏదైనా కొంచెం హిస్టారికల్ కదా కాబట్టి కొన్ని ప్లేస్ అన్నా కవర్ చేద్దామా అని చెప్పేసి మార్నింగ్ డిసైడ్ అయ్యామన్నమాట. అందుకని ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చేసాము. ఇక్కడ దిగిన తర్వాత సరే కొంచెం తినేసి ముందు బయలుదేరదామని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఏదైనా తినేసి మాకు ఎక్కువ టైం కూడా లేదు. ఇప్పుడు మేము ఇవన్నీ కూడా 5 hours కవర్ చేయాలన్నమాట. అందుకని మెయిన్ ప్లేసెస్ ఏమున్నాయి రూమ్లో అని సెర్చ్ చేసాము. సెర్చ్ చేస్తే ఒక 3 places. ఆ 3 placesని కవర్ చేసేసి రిటర్న్ అయిపోతాం. ఈవినింగ్ అంటే ఇది వరల్డ్ వండర్, ఇందులో ఒక వరల్డ్ వండర్ ఉంది రూమ్లో. అదొకటి చూసేసి ఈవినింగ్ నైట్ 10 కల్లా మనం పిసా టవర్ దగ్గరికి చేరుకుంటే అదొక వరల్డ్ వండర్ కదా, అది కూడా చూసేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అది ఈరోజు ప్లాన్ అండి. మరి ఎలా ఉంది? సరే వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళిపోయిన వీడియో చూపిస్తాను. బర్గర్ అన్న డ్రింక్ ఒకటి ఆర్డర్ చేసాం కదండి. సో ఇంకా వాటి కోసం వెయిటింగ్ అనమాట. ఆకలేసేస్తుంది. పొద్దున అనుకోకుండా వచ్చేసాం కదా, చాలా ఆకలేస్తుంది. వచ్చేసింది మన బర్గర్. సో ఆ బర్గర్లో అంతా క్యాబేజ్, లెట్యూస్, చికెన్ ఏవేవో ఉన్నాయండి. ఎనీవే పొట్ట నింపేసుకున్నాం చక్కగా. చాలా టేస్టీగా ఉంది. దాని పక్కన డ్రింక్ ఉంటే ఇంకా మనకి హ్యాపీ కదా, ఇంకా హ్యాపీగా తినేసామన్నమాట. తినేసి బయలుదేరాం. టోటల్గా మా మాస్టర్కి పిజ్జాల కన్నా కూడా బర్గరే బాగా నచ్చాయటండి. సరే ఎనీవే తినేసాము. ఇంకా మా ట్రైన్ వచ్చేసిందండి. ఎక్కేసాం రోమ్కి. ఈ ట్రైన్ మూతి బలిగుంది కదా. ట్రైన్ లోపల కూడా చాలా బాగుందండి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్ ఉంటే దాన్ని వెతుక్కొని ఇంకా సీట్కి కింద ఉందన్నమాట. సో ఛార్జింగ్ పెట్టేసుకొని కూర్చున్నాం అనమాట. ఎందుకంటే మేము ప్రిపేర్డ్గా లేం కదా, అందువల్ల ఛార్జింగ్ కూడా ఫుల్గా పెట్టుకోలేదు. నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన దగ్గర నుంచి రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని ప్రొవర్బ్ చెప్తూ ఉండేదాన్నండి. దాన్ని అసలు ఇంక ఇలా డైరెక్ట్గా చూస్తున్నందుకు ఎంత ఆనందం వేసిందో. ఇంకా అలాగా చాలా ఆనందంగా రోమ్లో అడుగు వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక €7 టికెట్ తీసుకుంటే చాలా కరెక్ట్గా ఉంటుంది, డే అంతా తిరగచ్చు అని చెప్పి అన్నారండి. అంటే అది మెట్రోకైనా పనిచేస్తుంది, బస్కైనా పనిచేస్తుంది అని చెప్పి అన్నారు. సో అది బెస్ట్ కదా, అందుకని చెప్పేసి ఆ టికెట్ ఎక్కడ తీసుకోవాలంటే అక్కడని చెప్తారు, కొంతమంది ఇక్కడని చెప్తారు. తిరిగి తిరిగి చచ్చిపోయామన్నమాట. ఎనివే ఫైనల్గా టికెట్ తీసుకొని మెట్రో కోసం వచ్చామన్నమాట. ఫ్లోరెన్స్ నుంచి మనకి రోమ్ రావడానికి 1.5 hour పట్టిందండి. కానీ ఇక్కడ వెతుక్కోవడానికి మాకు అరగంట పట్టింది. ఆ తర్వాత ఎలాగైతే మా మెట్రో వచ్చేసింది, ఎక్కేసాము. ఇవ్వండి మీ మెట్రో చూస్తారా, ఎంత జస్ట్ ఒక 2 stops అవతలేనండి కొలాజియం. ఎందుకంటే వరల్డ్ వండర్ కదా, దాన్ని చూద్దామని బయలుదేరాం అనమాట. ముందు అలా మెట్రోలోంచి దిగగానే అట్లా బయటకు రాగానే ఇదే కనిపించిందండి. ఇవ్వండి వీడియో తీస్తున్నాను కదా, ఇట్లాగే కనిపించింది. నిజంగా ఇది చూస్తే కళ్ళు తిరిగిపోయింది అనమాట. నాకైతే ఇంత పెద్ద జైగాంటిక్ స్ట్రక్చరా అని చెప్పి అనిపించింది. నిజంగా ఎంత బాగుందో. ఇది కొంచెం డిమాలిష్ అయిపోయిందండి. 6th 7th centuries కొంచెం ఈ ఎర్త్క్వేక్స్ వాటి వల్ల కొంచెం డిమాలిష్ అయిపోయిందట. ఇది ఒక థియేటర్ లాంటిదండి. మనకి ఏమైనా టోర్నమెంట్స్ జరగడానికి ఒక గ్యాలరీ, ఆడిటోరియం అలా ఉంటాయి కదా, అట్లా అనమాట. ఆ రోజుల్లోనే వీళ్ళు దీని సీటింగ్ కెపాసిటీ ఎంత పెట్టారో తెలుసా? 50,000 అండి. అక్షరాల 50,000 మంది యోధులు ఫైట్ చేసేవాళ్ళు. వాళ్ళు చాలామంది చనిపోయేవాళ్ళట. అంటే డూ ఆర్ డై, అంతే, గెలవడమా లేదా చనిపోవడమా అన్నట్లు ఉండేదట. అలాంటి ఆడిటోరియం ఇది. ఎంత బాగుందంటే నిజంగా తల ఇలా పూర్తిగా పైకి తప్ప కనిపించదు అనమాట. అంత బాగుంది.
ఇదండి ఇంత పెద్దది కదా, దీని లోపల అండర్ గ్రౌండ్ సిస్టమ్ చాలా ఉందంటండి. అదేంటంటే ఏనుగుల్ని, ఎలుగుబంట్లు అలాంటి క్రూర జంతువులు ఉంచడానికి ఉంచేవాళ్ళ, దాన్ని అందులో ఉంచేవాళ్ళట. ఇలా ఉండేది. సో దీనిలో 60 గేట్లు ఉన్నాయంటండి మొత్తము. దానిలో 14 గేట్లు మాత్రం విఐపీలు అలా ఉంటారు కదా, మినిస్టర్స్ అలాంటి వాళ్ళు వెళ్ళడానికి యూజ్ చేస్తారంటే, మిగతా అన్నీ కూడా మనలాంటి వాళ్ళకి యూజ్ చేస్తారనమాట. ఎంత పెద్దదంటే, ఎంత లాంగ్ క్యూ ఉందంటే లోపలికి వెళ్ళడానికి. అమ్మో ఇంకా లోపలికి వెళ్తే మనకి డే అంతా ఇక్కడే అయిపోతుందని చెప్పేసి మేము లోపలికి వెళ్ళలేదు. బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. ఇంకా అలా చూసి దాన్ని ఎంజాయ్ చేసామన్నమాట బాగా. చూడండి, కొంతమంది పైన కనిపిస్తున్నారు, అలా లోపల తిరుగుతూ ఉంటారు కొంతమంది. కానీ 1 డే ట్రిప్ అండి. లోపలికి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా దీనికి ఒక ఫుల్ డే కేటాయించుకోవాలి. దీనిలోనండి ఎక్కువగా మనుషులకి, యానిమల్స్కి, క్రూర జంతువులు ఉంటాయి కదా, వాటికైనా మనుషులకి ఫైట్ జరిగేదట. అది అందరూ చూసి చుట్టూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ ఫైట్ ఎలా ఉండేదంటే చాలా క్రూయల్గా ఉండేదటండి. డూ ఆర్ డై అంతే. విన్ అయితే విన్ అయినట్లు, లేకపోతే అయిపోయినట్లే. అలా ఎంతమంది చనిపోయారో ఇక్కడ. అలా ఉందట ఇది. ఇది 7 వండర్స్లో ఒకటంటండి ఇది. దీని హైట్, లెంత్, విడ్త్ ఇక్కడే మనకు అర్థమవుతుంది కదా. 50,000 మంది కూర్చోడానికి సీటింగ్ కెపాసిటీ ఉంది అంటే. ఇది మన 7 వండర్స్లో 5th వండర్ అని చెప్పేసి విన్నానండి నేను. కరెక్టేనా? ఇంక ఇది చూసాం కదండి. చూసిన తర్వాత మళ్ళీ దూరంగా వచ్చి దీన్ని దూరంగా కూర్చొని చూస్తే ఇంకా బాగుంటుందండి దగ్గర కన్నా కూడా. అందుకని చాలామంది అలా దూరంగా కూర్చొని చూస్తూ ఉంటారు అనమాట తినుకుంటా. ఇంకా ఇది అయిపోయింది కదా, ఇంకో ప్లేస్కి వెళ్దామని చెప్పేసి బస్ స్టాప్కి వచ్చాం. బస్ స్టాప్కి వచ్చేసి ఇంకో బస్ ఎక్కేసి చిన్నగా ఇంకో ప్లేస్కి బయలుదేరాం. ఆ ప్లేస్ ఏంటో ఇప్పుడు మేము ట్రెవీ ఫౌంటైన్కి వెళ్తున్నామండి. ఈ ట్రెవీ ఫౌంటైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఆ రోజుల్లో వాటర్ సోర్స్గా గుర్తుగా అలాగా కట్టారట. అండ్ ఇది ఎప్పుడు కట్టింది అనుకున్నారు? 1700స్లో కట్టారట. అండ్ దీనికి అండ్ ఈ కలర్జింగ్ దీనికి రెండింటికి కూడా ట్రావర్టైన్ స్టోన్ అని చెప్పేసి దాన్ని ఉపయోగించారంటండి. అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నాయేమో. ఇంకా బస్సులో వస్తుంటేనండి ఆ స్ట్రక్చర్స్ చూస్తుంటే ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక్కొక్క స్టైల్ అనమాట. నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే, అందుకే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నారేమో అని చెప్పి అనిపించింది. పర్టికులర్ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది, పర్టికులర్గా రోమ్ అని ఎందుకు చెప్పారు అని. ఆ డౌట్ ఇప్పుడు క్లియర్ అయిందండి. ఇంత మహానగరం ఇంత స్ట్రాంగ్గా ఇంత ఇదిగా ఉంది కాబట్టి పర్టికులర్గా రోమ్ అని చెప్పుంటారు అని చెప్పి అనిపించింది. అంటే హార్డ్ వర్క్తో ఏదైనా సాధించవచ్చు, అంటే ఏదైనా ఆల్ ఆఫ్ ఎ రాదు, హార్డ్ వర్క్తో కొంత టైం తీసుకుంటుంది అని చెప్పడానికి కదా మనకు ఆ ప్రొవర్బ్. ఇది చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇంత టైం పట్టిందబ్బా ఇవన్నీ కట్టడానికి వీళ్ళకి అని చెప్పి. ఆ రోజుల్లో వీళ్ళు జంతువుల యొక్క మెదడుని టూత్పేస్ట్గా వాడేవాళ్ళంటండి. అంత అనాగరికంగా ఉన్న టైం నుంచి ఇంత గొప్ప స్ట్రక్చర్స్ కట్టి, ఇంత గొప్పగా, ఇంత అల్ట్రా మోడర్న్గా, ఇంత జైగాంటిక్ స్ట్రక్చర్స్తో ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకోదగ్గటువంటి నగరంగా తీర్చిదిద్దుతున్నారు చూడండి. ఏంటది? చాక్లెటా? ఈ చాక్లెట్ ఫౌంటైన్ చూడగానేనండి అసలు అట్లా గ్లైడింగ్, అట్లా ఫౌంటైన్ కూడా కాదు, అలా జారుతుంటే చాక్లెట్ అబ్బబ్బబ్బ నోరు ఊరిపోయిందండి. తీసుకుందామంటేనేమో అప్పటికే పెద్ద క్యూ ఉంది, ఇంకెక్కడలే టైం అయిపోతుందని చెప్పేసి ఇంక మేము కంటిన్యూ అయిపోయాం ట్రెవీ ఫౌంటైన్కి. ఈ ట్రెవీ ఫౌంటైన్ యొక్క ఇన్కమ్ రోజుకి అక్షరాల 4 లక్షల రూపాయలండి. ఎలాగో తెలుసా? దీనికి ఉన్నటువంటి బిలీఫ్ వల్ల, ఆ బిలీఫ్ని ఫాలో అవడం వల్ల. అది ఎలాగో చూద్దామా రండి, మీకు కూడా చూపిస్తాను. దగ్గరకు వచ్చేసామండి. ఇదిగో ఇదేనండి ట్రెవీ ఫౌంటైన్. ఇక్కడ ఒక బిలీఫ్ ఉందండి. అదేంటో తెలుసా? ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్లోకి మనం వెనక్కి తిరిగి వాటర్లోకి ఒక కాయిన్ విసిరిస్తేనేమో మరలా ఇటలీ వస్తామని, అంటే రోమ్కి వస్తామని. సెకండ్ కాయిన్ వేస్తేనేమో ఇక్కడ మన లైఫ్ పార్ట్నర్ని కలుసుకుంటామని, అండ్ థర్డ్ కాయిన్ వేస్తేనేమో లైఫ్ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకుంటామని, ఇలాగా ఒక బిలీఫ్ ఉందనమాట. అందుకని అందరూ కాయిన్స్ వేస్తూ ఉంటారు, పెళ్లి కాని వాళ్ళందరూ కూడా. ఇంకా మన బంధం దృఢంగా ఉండాలి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆ మూలలో వాటర్ వస్తూ ఉంటుందండి. అమ్మాయి ఆ వాటర్ పట్టుకొని వెళ్ళి ఒక టంబ్లర్లో ఇస్తే అబ్బాయికి, అది అబ్బాయి దాన్ని తాగేసి దాన్ని పగలగొట్టేయాలన్నమాట, కంప్లీట్గా స్మాష్ చేయాలి. అలా ఉంటే వాళ్ళు ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు, వాళ్ళ బంధం విడిపోదు అనేటువంటి ఒక నమ్మకం అంట. సరే, మా అమ్మాయి ఏం చేసిందంటే గ్యారంటీ మళ్ళీ ఇట్లే రావాలి అని చెప్పేసి కాయిన్ వేసింది. చూసారా? అఫ్ కోర్స్ నేను సాంబా కూడా వేసామనుకోండి, ఒక కాయిన్ మాత్రమే వేసాంలేండి.
ఎందుకంటే ఈసారి రూమ్ చాలా రిలాక్స్డ్గా మొత్తం నీట్గా చూడాలి అని చెప్పేసి ఈసారి రావాలి కంపల్సరీగా అన్నట్లుగా వేసామన్నమాట. ఎందుకంటే సరిపోలేదండి, మేము 5 అవర్సే కదా ఉంది ఇంత చూడడానికి. అసలు దాన్ని నిజంగా ఆ స్ట్రక్చర్స్ చూస్తుంటేనండి ఎంత బాగున్నాయి, అందుకే రూమ్ అంటారా అనిపించింది. ఇంకా రిటర్న్ అవుతూ ఉంటే గెలాటో కనిపించిందండి. ఇటలీ స్పెషాలిటీ ఏంటి, గెలాటో ఐస్ క్రీమ్. అది కూడా తిని ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడికి వస్తే. నేను బస్సులో వెళ్తా అలా కొన్ని స్ట్రక్చర్స్ తీసానండి, కొంచెం అలా అన్న గుర్తుంటాయి, కొంత మాత్రమే కవర్ చేద్దామని. కానీ నిజంగా అండి బాబా చాలా కష్టం, అసలు ఇది చూడకుండా తీయకుండా ఉండడం చాలా కష్టం అనమాట. ఈ రోమ్ని కొంచెమన్నా మీకు పరిచయం చేశానా? ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో